అందరికీ నమస్కారం. వెల్కమ్ టు పద్మాస్ ఆర్గానిక్ గార్డెన్. వింటర్లో మనము వేసుకోవాల్సిన ఫ్లవర్ ప్లాంట్స్, ఫ్రూట్ ప్లాంట్స్, వెజిటేబుల్ ప్లాంట్స్ గురించి ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చలికాలం అంటేనే కలర్ఫుల్ ఫ్లవర్స్ బాగా వస్తాయన్నమాట. ఈ కాలంలో వింటర్లో ముఖ్యంగా చామంతులు, వింటర్ సీజన్ ఫ్లవరింగ్లో ఫస్ట్ ప్లేస్ చామంతులు ఉంటాయి. చామంతిలో డిసెంబర్లో బాగా బ్లూమింగ్స్ వస్తాయన్నమాట. చామంతి మొక్కని మనము ఈ వింటర్లో కనుక ప్లాంట్ చేసామంటే మంచిగా ఫ్లవరింగ్ తీసుకోవచ్చు. చామంతులతో పాటు మందారాలు కూడా చలికాలంలో బాగా వస్తాయి. మందారాలు, రోజ్ ప్లాంట్స్, ముఖ్యంగా చెప్పాలంటే గులాబీలు ఈ వింటర్లో బాగా ఫ్లవరింగ్ అనేది, బ్లూమింగ్ అనేది ఎక్కువగా ఉంటుంది. వింటర్లో ఇవన్నీ ఈ ఫ్లవర్ ప్లాంట్స్ చామంతులు, గులాబీలు, మందారాలు, బంతి కూడా వింటర్లో మనము ప్లాంట్ చేసుకోవచ్చు. ఎక్కువ బ్లూమింగ్ అనేది ఉంటుందన్నమాట. చలికాలంలో ఎంత బ్లూమింగ్ ఉంటుందో అంత పెస్ట్ కూడా ఎక్కువగా ఉంటుంది. వేప నూనెని కనుక మనం ఫ్లవర్ ప్లాంట్కి స్ప్రే చేస్తూ ఉంటే నీమ్ ఆయిల్ని 15 డేస్కి ఒక్కసారి చక్కగా మనము ఫ్లవరింగ్ అనేది తీసుకోవచ్చు. మరి వెజిటేబుల్ ప్లాంట్స్ ఏవేమి నాటుకోవాలి? ఈ వింటర్లో పాదుజాతులు అనేవి బాగా ఎక్కువగా ఉంటాయి. పాదుజాతులు బాగా పాదులు, సొరపాదుని సొరకాయలు బాగా వస్తాయన్నమాట. వెజిటేబుల్స్ సొరపాదుని, నేతి బీరకాయ కూడా ఈ వింటర్లో బాగా ఎక్కువగా వస్తాయి. కీరాని కూడా పెట్టుకోవచ్చు. కాకరపాదు, బీరపాదు కూడా చక్కగా మనము వెజిటేబుల్స్ అనేది ఈ వింటర్లో అనేది మనము తీసుకోవచ్చు అనమాట. అన్ని రకాల పాదు జాతులన్నీ కూడా ఈ వింటర్లో చక్కగా వస్తాయి. ఎటువంటి పెస్ట్ లేకుండా మనకి తగినంత క్రాప్ కూడా వస్తుందన్నమాట. నేను మా గార్డెన్లో ఉన్న సొరపాదుని చూపిస్తాను. ఇంకా లేట్ ఏమీ లేదు. ఇప్పటికైనా మనము ఎవరైనా సరే సొరపాదు కానీ బీరపాదులు కానీ పెట్టకపోతే ఇప్పుడైనా పెట్టేసేయండి. మీకు చక్కగా జనవరి కల్లా క్రాప్ అనేది బాగా వస్తుంది. కూరగాయల్లో బాగా వచ్చేది అంటే బ్రింజాల్ అనమాట. వింటర్ ప్లాంట్ అనే చెప్తాను బ్రింజాలు సంవత్సరం మొత్తం వస్తూనే ఉంటుంది. కానీ చలికాలంలో వంగ మొక్కలు అనేది బాగా వస్తాయి. టమోటాలు కూడా ఇప్పుడు నాటుకున్నాము అంటే మనకి జనవరి కల్లా బాగా క్రాప్ వస్తుంది. ఎవరైనా టమోటా ప్లాంట్ చేయాలి అనుకున్న వాళ్ళు ఇప్పుడే సరైన సీజన్ అనమాట. ఈ చలికాలంలో టమోటా మొక్కల్ని మనం పెంచితే కనుక జనవరి కల్లా మంచిగా క్రాప్ వస్తుంది. అక్కడ నేతి బీరకాయ ఉంది చూడండి, నేతి బీరకాయ కూడా బాగా వింటర్లో బాగా వస్తుంది. ఇవే కాకుండా లీఫీ వెజిటేబుల్స్ ఏవైనా సరే, ఆకుకూరలు ఏవైనా చక్కగా గ్రో అవుతాయి. ముఖ్యంగా తోటకూర, పాలకూర, గోంగూర కూడా ఈ వింటర్లో మంచిగా గ్రో అవుతూ ఉంటాయి. బ్రింజాల్ ప్లాంట్స్ కూడా బాగా వస్తాయి. తోటకూర, పాలకూర ఇవన్నీ వెజిటేబుల్స్ మనము వింటర్లో చక్కగా క్రాప్ అనేది తీసుకోవచ్చు. వీటన్నిటితో పాటు ఈ సీజన్లో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఫ్రూట్ ప్లాంట్స్ అనమాట. ఫ్రూట్ ప్లాంట్స్కి వస్తే అంజీర్ ఫ్రూట్ అనేది వింటర్లో బాగా వస్తుంది. కస్టర్డ్ యాపిల్, సీతాఫలం కూడా వింటర్లో మంచిగా వస్తుంది. ఇవన్నీ ఆరెంజ్, ఇవన్నీ మన ఫ్రూట్ ప్లాంట్స్ కూడా వింటర్లో మనము ప్లాంట్ చేసుకోవచ్చు అనమాట. పసుపు కూడా బాగా వస్తుంది. పసుపు అంటే ఇప్పుడు నాటకూడదు, జూలైలోనే మనము పసుపునైతే నాటుకోవాలి. చూసారు కదా, ఇది మా గార్డెన్లో ఉన్న పసుపు ప్లాంట్స్. వింటర్లో పసుపు అనేది చాలా మంచిగా గ్రో అవుతూ ఉంటుంది. మరి ఈ వింటర్లో కొన్ని వాటికి మనం కటింగ్స్ చేసుకోవాలన్నమాట. ముఖ్యంగా గ్రేప్ ప్లాంట్ వింటర్ సీజన్లోనే మనం ఎంత బాగా హార్డ్ ప్రూనింగ్ చేసేసామంటే ప్లాంట్కి అన్ని గ్రేప్స్ అనేది బాగా వస్తుంది. వింటర్లో గ్రేప్ ప్లాంట్కి ప్రూనింగ్ చేసుకోవాలి. వీటితో పాటు కొన్ని రకాల ప్లాంట్స్ కూడా ప్రూనింగ్ చేసాము అంటే మంచి చిగుర్లతో గార్డెన్ అంతా బ్లూమింగ్స్తో, ఫ్లవరింగ్స్తో ఉంటాయన్నమాట. ఇవే అండి. వీటితో పాటు చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవాలి. పెస్ట్ కంట్రోల్ అనేది వింటర్లో ఎక్కువగా ఉంటుంది. తమలపాకు కూడా వింటర్ సీజన్లో మంచిగా వస్తుందన్నమాట. వీటికి సరైన పెస్టిసైడ్స్ చేస్తూ ఎరువులు చక్కగా ఇస్తూ ఉన్నాము అంటే కనుక వింటర్లో కూడా మన గార్డెన్ నుంచి చక్కగా ఫ్లవరింగ్, ఫ్రూటింగ్ అనేది తీసుకోవచ్చు. థ్యాంక్ యూ.